చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ వచ్చినాక యువర్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంది, మీ ప్రెగ్నెన్సీ ఫిటల్ హార్ట్ వచ్చింది ఇట్లా అన్నాక సమ్ ఆఫ్ ద డౌట్స్ డైట్ గురించి అడుగుతారు, లైఫ్ స్టైల్ గురించి అడుగుతారు. కొందరు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, కొందరు అడుగుతారు అడగరు. కెన్ వీ హ్యావ్ సెక్స్ అన్నది అడుగుతుంటారు. సో ఇది చాలామందికి ఉండే కన్ఫ్యూజన్, చాలామందికి ఉండే డౌట్, అండ్ దెర్ ఆర్ మెనీ మిత్స్ అపోహలు కూడా ఉన్నాయి దీని గురించి. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నార్మల్ ఉంది, మంచిగా ఉంది, ఇంకా అంతకుముందు ఏం అబార్షన్స్ హిస్టరీ లేదు, అట్లాంటప్పుడు ఏది అంటే సెక్స్ ఉండొద్దు, మీరు ఇంటర్కోర్స్ చేయొద్దు అన్నదైతే లేదు. కాకపోతే దెర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్, అంటే ఎప్పుడైతే అబార్షన్స్ హిస్టరీ ఉంది ప్రీవియస్గా, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్ అయినాయి, లేకపోతే ప్లసెంటా అనేది మావి అనేది ఎప్పుడైతే ఉండే పొజిషన్ కంటే చాలా కింది పొజిషన్లు ఉంది, అట్లాంటప్పుడు మాత్రం దూరంగా ఉండమని చెప్తాము. కొందరు ప్రెగ్నెన్సీ రాగానే అమ్మాయిని తల్లిగారింట్లో పెట్టేసుకొని అది చేయడం అయితే అది కరెక్ట్ కాదు. సో ప్రెగ్నెన్సీ అనేది ఇద్దరు ఎంజాయ్ చేయాల్సిన జర్నీ కాబట్టి ఇద్దరు ఒకే చోట ఉండి వాళ్ళు అంటే ప్రతిరోజు కలిసి ఉండొచ్చా అంటే అది కూడా పూర్తి కరెక్ట్ కాదు. ఒకవేళ అమ్మాయికి అలసట లేదు, నీరసం లేదు, అట్లాంటిది ఏమన్నా ఉంటే డిపెండింగ్ ఆన్ దేర్ కంఫర్ట్ జోన్ వాళ్ళు సెక్స్లో పాల్గొనవచ్చు. ఇది మీ పేషెంట్స్ ప్రతి ఒక్కరు మీ డాక్టర్ని, ఒక్కోసారి బిజీ ఉండి డాక్టర్స్ ఇవన్నీ వివరించకపోవచ్చు, తప్పకుండా మీ డాక్టర్స్ని ఇట్లాంటి డౌట్స్ కూడా కరెక్ట్గా కనుక్కొని పాటించండి. థ్యాంక్ యూ.